ఈ వీడియోలో జంతువులు చేసినటువంటి విధ్వంసకరమైన పనుల్ని చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోనైతే మొదలు పెడదాం. అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు గుంపుగా కుక్కలు కనిపిస్తేనే మనం భయపడతాం. అలాంటిది ఇక్కడ ఆడసింహాలు 3 సింహాలు ఉన్నాయి. ఇక్కడ అర్ధరాత్రి సమయంలో కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కొంతమంది సఫారీకి వెళ్ళిన సమయంలో 2 సింహాలు అక్కడికి వచ్చాయి. మార్నింగ్ టైంలో కాబట్టి అవి కంగారు పడకుండా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. రాత్రి సమయంలో లైట్లు వాటి మీదకి వచ్చేసరికి అవి భయంగా ఫీల్ అవుతే మాత్రం ఏదైనా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త భయంతో కాస్త క్యూరియాసిటీతో ఇవి ఇప్పుడు ఏం చేస్తాయని చూస్తూ ఉన్నారు. ఈ సింహాలు ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి. అప్పుడప్పుడు వీటికి బాగా క్యూరియాసిటీ ఎక్కువవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇవి వాటికి నచ్చినవి చేస్తూ ఉంటాయి. అసలు వెహికల్లో ఏముందని చూడడం కోసం సింహం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఒక చిరుతపులి దాహం వేసి నీళ్లు తాగుతున్న సమయంలో వెనక నుండి ఒక సింహం చాలా సేపటి నుంచి చిరుతను చూస్తూ ఉంది. ఎందుకంటే చిరుతపైన దాడి చేయడం కోసం. సరైన సమయం చూసి ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించింది. సింహాన్ని చూసి చిరుతకు భయం వేసి దగ్గరగా ఉన్న చెట్టు ఎక్కేసింది. అయితే సాయంత్రం సమయం అయినప్పుడు కూడా చిరుత కిందకి దిగలేదు. సింహానికి చిరాకొచ్చి పక్కనే ఉన్న నీళ్లు తాగి వెళ్ళిపోయింది. చిరుత దూరంగా ఉందన్న ధైర్యంతో ఎంతో క్యూరియాసిటీతో చిరుతను ఫోటో తీస్తున్న సమయంలో ఒక్కసారిగా జీప్ దగ్గరికి వచ్చి పైకి ఎక్కి కూర్చుంది. అంత దగ్గరగా చూసేసరికి అందరూ కాస్త భయపడ్డారు. జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. సింహం కోపంగా చూస్తున్నప్పటికీ ఫోటోగ్రాఫర్ ఏమాత్రం భయపడకుండా సింహాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ చిరుతలు ఆహారం చూసేసరికి అవి చిరుతలన్న విషయం మరచిపోయి కుక్కపిల్ల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. వీటి అరుపు కూడా ఇంచుమించు అదే మాదిరిగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే చిరుతలు ఎలా ప్రవర్తించడం చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూడకపోతే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ హైనాల గుంపు కలిసి చిరుతను తరిమేసరికి చిరుతకు భయం వేసి దగ్గరగా ఉన్న చెట్టు ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తప్పించుకుంది. హైనాలేమో ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడని కింద వెతుకుతున్నాయి.
అడవిలోంచి తప్పిపోయి సింహం పక్కనే ఉన్న ఊరిలోకి వచ్చేసింది. వచ్చిన కంగారులో ఒక ఇంటి కాంపౌండ్ లోకి దూకేసింది. ఇప్పుడు బయటికి ఎలా వెళ్లాలో తెలియట్లేదు. చాలాసేపు ఆలోచించి సరే వచ్చిన దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం అనుకుంది. అలాగే జంప్ చేసి వెళ్ళిపోయింది. రాత్రి సమయంలో ఒక ఆమె కారులో ప్రయాణిస్తూ ఉండగా ఈమెకు ఒక సింహం కనిపించింది. అది ఎక్కడో అడవికి దగ్గరగా ఉన్న రోడ్డు మీద కాదు, మనుషులు తిరిగేటువంటి వీధుల్లో. అసలు సింహం ఏం చేస్తుందా అని ఈమె వెనకాలే వెళ్ళింది. ఎద్దు ఇక్కడే ఉంటే ఎప్పుడైనా సరే దాడి చేస్తుందన్న భయంతో ఎద్దును తరమడం కోసం పైప్తో వాటర్ చల్లడానికి చూశారు. వీళ్ళనుకున్నట్టుగానే జరిగింది. అప్పటి వరకు చూసి ఎద్దు వీళ్ళపైన దాడి చేయడానికి సరాసరి ప్రయత్నించింది. అయితే వీళ్ళు వెంటనే జాగ్రత్త పడి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇక్కడ కూడా ఒక ఎద్దు కోపంతో అదుపు తప్పిపోయి ఎవరు కనిపిస్తే వాళ్ళపైన దాడి చేయడానికి చూసింది. దాని కోపాన్ని చూసి ప్రతి ఒక్కరు భయంతో దూరంగా పరుగులు తీస్తూనే ఉన్నారు. అయినా సరే వదలట్లేదు, వెంట పడుతూనే ఉంది. ఒక ఎలుగుబంటి కుక్క పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే వేరే కుక్క వచ్చి సహాయం చేసి ఎలుగుబంటిని తరమడానికి చూసింది. ఇంటి బయట ఏంటి సౌండ్ వస్తుంది, అసలు ఏముందా అని చూద్దామని ఈమె వచ్చింది. వచ్చి చూసేసరికి మొసలి ఉంది. ఆ దారిలోంచి వెళ్తాకి అవకాశం లేదు. అందుకే ఈమె హస్బెండ్ వేరే దారిలోంచి వచ్చి ముసలిని దూరంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ముసలి వింటుందా? అస్సలు వినదు. అసలు సైజు కూడా పెద్దగా ఉంది. Because I'm going to record it. He got him. Come on, buddy. Please have him. Y'all, but somebody better keep that door open. That's mine. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.